नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। ज़िले निर्मल के भैंसा शहर में हुए गणेश शोभा यात्रा जुलूस के दौरान बुलंद आवाज़ वाले डीजे साउंड सिस्टम का इस्तेमाल करने की वजह से भैंसा शहर के पिपरी कॉलोनी और दीगर इलाकों में बेटा 4 फेरू लड़कियां మరి బైన్సా అని చెప్పి मुतासिर हो गई, जिसमें एक लड़की कीर्ति बेहोश हो गई, जिस पर इसके वालिदैन को इसे फौरी अस्पताल से रुजू करवाना पड़ा। इस मौके पर मुतासिरा लड़की के वालिद और शहरियों ने पुलिस से अपील की कि वो इस तरह ज़्यादा डीजे साउंड सिस्टम पर पाबंदी लगाए ताकि ऐसे वाक़यात दोबारा ना हो, क्योंकि गणेश विसर्जन में डीजे का इस्तेमाल तहजीब में नहीं है। लिहाजा शहरियों ने नौजवानों से भी गुजारिश की कि वो भजन और कीर्तन की रिवायत के साथ तहजीब के साथ गणेश शोभा यात्रा जश्न मनाए। నిన్న బైన్సా గణేష్ నిమజ్జనంలో ఏదైతే జరిగినటువంటి ఘటన బైన్సాలో పూర్తి స్థాయిలో ఏదైతే నిమజ్జన సందర్భంగా పెద్ద పెద్ద డీజేలు అంటే అవి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావడం అటువంటి జరుగుతూ ఉంది. ఆ డీజేలను చూస్తే అసలు తట్టుకునే పరిస్థితి లేదు. కనీసం అక్కడ డాన్స్ చేద్దామనేటువంటి అవకాశం కూడా లేదు. కనీసం నిలబడేటువంటి అవకాశం కూడా లేనటువంటి డీజేలు అనేటువంటి రావడం తెప్పించడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు ఏంటంటే కుటుంబాలు అనేటువంటి ఇన్సులిన్ పేషెంట్ కావచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, నిన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తే మొత్తం వాళ్ళే కనబడతా ఉన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆ సౌండ్ వల్ల వైబ్రేట్ వల్ల కింద పడిపోయి పిల్లగాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, చెవులో దూదులు పెట్టుకొని బట్టలు కట్టుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఏర్పడ్డది. పైగా మన బైన్సాలో ఏంటంటే అతి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబాలు అంటే గల్లీలో దగ్గర కుటుంబాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి ద్వారా సౌండ్ ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. ఇది ఖచ్చితంగా యువకులు అనేటువంటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యువత మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మన కుటుంబానికి కావచ్చు, ఇంకా వేరే పక్కన కుటుంబానికి కావచ్చు, ఇంకా వేరే కుటుంబానికి కూడా జరగవచ్చు. కానీ ఎవరికి జరిగినా ఇది నా వరకు జరిగిందని చెప్పిన విషయం గురించి కాదు. ప్రతి ఒక్కరు కుటుంబాలు జరిగితే మీకు ప్రమాదం అనేటువంటి అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము యువకులు ముఖ్యంగా ఈ డీజే సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం విరుద్ధంగా ప్రవర్తించకుండా కొంచెం తక్కువ సౌండ్ ద్వారా పెట్టుకొని డీజే నడిపించుకోవడం అనేటువంటి ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ, అదే మా పాపకి డీజే సౌండ్ వల్ల ఓవర్ ట్రబుల్ వదలడం వల్ల ఆమెకి హెడేక్ వచ్చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆమె బాగా స్పృహ తప్పి పడిపోయింది. బాగా ఘోరంగా ఇలాంటి సౌండ్ పెట్టడం వల్ల చిన్న పిల్లలకి బాగానే ఇబ్బంది కూడా జరిగింది. ఇలాంటి పిల్లలు కూడా కొందరికి ఇక్కడ ఈ గల్లీలో జరిగింది. ఎందుకు చేస్తున్నారో తెలియదు. అది వాళ్ళ ఇష్టమా? అది కాదు కదా. ఒక్కరిపైన రుద్దడమా? అది అవసరమా సార్? ఎవరిది వాళ్ళు పెట్టుకోండి. ఇంకొకరిపైన రుద్దకండి, ఇంకొకరికి ఇబ్బంది పెట్టకండి. మేము ఎవరికి వ్యతిరేక చెప్పడం లేదు. కాకపోతే మార్పిడి తెచ్చుకోండి. మీరు ఇబ్బంది పడకండి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. అందరు కలిసి చేసుకుందాం. కానీ మన సంప్రదాయానికి మనం మర్చిపోతున్నాము. ఇంకో దాన్ని గొడవలకు కారణం తెస్తున్నాము. అవన్నీ అనవసరం అండి. కాకపోతే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మనం మారాలి. డీజే మనది సంస్కృతి కాదు. భజన మన సంస్కృతి. భజన పేరు చెప్పి మనల్ని ఇంకొక దాన్ని పెట్టేసి ఇంకొకరి పైన రుద్ది ఇంకొకరి పైన నష్టం చేసి దానికి లాభం పడతామా? ఒక పూజ చేసి ఒకరిని హాస్పిటల్ పాలు చేసి మనం లాభపడతామా? నష్టం చేసి మనకి ఏది వద్దండి. అయినంత వరకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, విజ్ఞప్తిగా నా రిక్వెస్ట్ అనుకోండి, అందరు కూడాను దీంట్లో మార్పిడి తెచ్చుకోండి. నేను ఎవరికి వ్యతిరేక చెప్పడం లేదు. నేను అంత పెట్టను, నేను అంత భరించను, నేను ఎవరికి నష్టం కూడా కలిగించను. నేను కూడా పూజ చేస్తాను, నేను కూడా అలాగే డీజే పెడతాను. కానీ చిన్నది పెడతాను, 1 లేదా 2 చిన్నవి పెట్టుకొని నేను కూడా చేశాను లాస్ట్ ఇయర్. కానీ నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు, అలా చెయ్యలేదు కూడాను, చెయ్యను కూడాను. మీరు కూడా అవుతే అలాగే చేయండి. అందరినీ సహకరించండి. ఎవరికి ఇబ్బందులు పాలు చేయకండి. ధన్యవాదాలు.